ఆంటీ, అంకుల్ ఎక్కడున్నారు? ఆ లెటర్ చదివి ఆయన కూతురు నా పరిస్థితిలో చూడలేకపోయారు. బంధువులందరూ నానా మాటలు అన్నారు. అది వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ చాలా బరువైన మాటే అని వెళ్ళింది. నీ నీడ కూడా నా కూతురు మీద పడకూడదు అని. అది విని ఆయన తట్టుకోలేక ఇలా పెరాలసిస్ వచ్చింది. ఆ క్షణమే మా ఇంట్లో నవ్వులన్నీ చచ్చిపోయాయి, మాటలన్నీ మోగపోయాయి. చివరికి మా ప్రాణాలు ఇలా మిగిలిపోయాయి. ఏమండి, శ్రీ భార్య అంటండి మనల్ని చూడ్డానికి వచ్చిందంటండి. ఆ రోజు ఆ బిడ్డలిద్దరూ మేమిద్దరం కలిసి ఉంటాం, సంతోషంగా ఉంటాం, మాకు పెళ్లి చేయండి అని అడిగితే నేను మీ కులపిచ్చి చూసి భయం వేసి ఒప్పుకోలేదండి. కానీ ఈరోజు ఇలా ఉంటుందని తెలిస్తే నిన్ను చంపేసైనా ఆ రోజు వాళ్ళిద్దరికి పెళ్లి చేసేదాన్ని. ఇప్పుడు ఏ కులం తీసుకొస్తుందయ్యా నీ కూతుర్ని వెనక్కి? ఏ మతం తీసుకొస్తుందయ్యా మన కోల్పోయిన అనుబంధాల్ని? ప్రతిసారి నీకు బ్లడ్ మారుస్తున్నారు కదా డాక్టర్, ఆ డాక్టర్ని అడుగుదాం అనుకుని మర్చిపోతున్నాను. అది నీ కులం వాడిదా కాదా అని. ఎందుకండి ఏడుస్తారు? నేనున్నాను కదా మీకు, ఏడవకండి. ఈ రోజు నువ్వు ఇలా పడిపోతే నీకెన్ని చాకరీలు చేస్తుంది కదా నీ పెళ్ళం. నీ కులం చూసి చెయ్యట్లేదయ్యా, నీ మీద ప్రేమ, దాన్ని చంపేసావు కదయ్యా వాళ్ళిద్దరి మధ్య. వెళ్ళొస్తానంటీ, వెళ్ళొస్తానంక. హలో ఆర్కే. చెప్పమ్మా. నీకు శ్రీ ఫ్రెండ్స్లో ఎవరైనా మౌనిక అనే అమ్మాయి తెలుసా? తెలుసమ్మా, మా ఆఫీస్ కొలీగ్. మౌనిక గారు. దివ్య, కూర్చోండి. శ్రీ ఎలా ఉన్నాడు? మీ మ్యారేజ్ లైఫ్ ఎలా ఉంది? నేను మీకు తెలుసా? శ్రీ వైఫ్వి కదా, తెలియకుండా ఎలా ఉంటావు? నాకు లావణ్య గురించి అంతా తెలిసింది. నేను శ్రీ వస్తాడనుకున్నాను, నువ్వు వస్తావని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. పాపని శ్రీకి ఇప్పటివరకు ఎందుకు ఇవ్వలేదు? ఇద్దామని అనుకున్నాం, కానీ మీరిద్దరే కలిసి లేనప్పుడు ఇంకా పాప గురించి చెప్తే అస్సలు కలిసి ఉండరేమో అనిపించింది. చాలాసార్లు మీ ఇంటికి కూడా వచ్చాం, కానీ ఈ పాపను మీకు ఇద్దామనుకున్న ప్రతిసారి చాలా భయపడ్డాం. మీరే మీ మధ్య ప్రేమ కోసం వెతుక్కుంటున్నారు, ఇంకా దీన్ని ప్రేమగా చూసుకుంటారో లేదో అని భయపడ్డాం. అందుకే దీన్ని మా దగ్గరే చాలా హ్యాపీగా చూసుకుంటున్నాం. అది కూడా చనిపోయే ముందు చాలా బాధపడింది. ఏం చేయాలో, ఎలా ఎదుర్కోవాలో తెలియక నరకం అనుభవించింది. చివరికి ప్రాణం పోసి అది వెళ్ళిపోయింది. ఇదిగో ఈ వీడియో పాపకి చాలా ప్రేమతో ఇవ్వమంది. ఇదిగో చిన్ని కన్నా, నువ్వు బయటికొచ్చాక
నేనుంటానో లేదో తెలీదు. నువ్వు మాత్రం జాగ్రత్తగా ఉండాలి. మౌనిక ఆంటీ, రామ్ మామయ్య నిన్ను చాలా బాగా చూసుకుంటారు. డాడీ నీ దగ్గరకొచ్చేంత వరకు. డాడీ అమ్మ మీద కోపమొచ్చి వెళ్ళిపోయాడు. కోపం తగ్గగానే మళ్ళీ నీ దగ్గరకొచ్చేస్తాడు. అప్పటి వరకు నువ్వు మౌనిక ఆంటీ ఇంట్లోనే ఉండాలి. అస్సలు అల్లరి చేయకూడదు. బుద్ధిగా ఉండాలి. అమ్మ బొజ్జలో ఉన్నప్పుడు ఎలా ఉన్నావో అలానే ఉండాలి. చిన్నికన్నా, డాడీ ఎలా ఉంటారో తెలుసా? అచ్చం హీరోలా ఉంటాడు. నేను లేనని బాధపడుకు. ఎప్పుడూ నీతోనే ఉంటాను. ఎక్కడున్నా నిన్ను చూస్తూనే ఉంటాను. డాడీ వచ్చి నేను తీసుకెళ్లేంత వరకు నువ్వు హ్యాపీగా ఉండాలి, సరేనా? డాడీ వచ్చేటప్పుడు నీకోసం కొత్త బొమ్మలు తీసుకొస్తాడు. అలాగే నాలాంటి ఒక అమ్మని కూడా తీసుకొస్తాడు. వచ్చే అమ్మతో బాగా ఆడుకోవాలి, సరేనా? అమ్మని ఇబ్బంది పెట్టుకో. పాప ఎక్కడుంది? పిలుస్తాను. లావణ్య, లావణ్య! వస్తున్నా. ఆంటీ, ఏంటమ్మా? రామంకు చూడు ఏం చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? రా ఆంటీ. పద. ఈ పిల్లలేందో నాయనా అన్ని కాల్చుకొని తింటారు. అదే వాళ్ళని ఏమనలేక ఆ ఫ్రస్ట్రేషన్లో ఒక్క సిగరెట్ ఇద్దామంటే ఏదో తప్పు చేసినట్టు చూస్తూనే ఉంటారు. చూడండి, దొరికిపోయాను, దొరికిపోయారు చూడు. ఏంటి చేస్తారా సిగరెట్? లేదు, ఏంటి చేస్తారా? ఏ మౌని, ఎప్పుడు వచ్చావు? ఇక్కడేదో సిగరెట్ పడిపోతే సిగరెటే కాదని టెస్ట్ చేస్తున్నాను. సిగరెటా? ఈ చుట్టుపక్కల ఎవరైనా పడేశారు అనుకుంటా. అయినా ఈ సిగరెట్ ఎలా తాగుతారు? ఇదేంది సిగరెట్ ఇస్తుంది? ఏం చేస్తుంది? సిగరెట్ కాలిస్తే ఏమొస్తుంది? పొగొస్తుంది. ఈ సిగరెట్ రామ్ అరచేతి మీద పెట్టి ఇలా అంటే ఏమొస్తుంది? కాలుతుందా? ఎదవ సినిమా పంచులేస్తున్నాడు. మంచిగా అయింది కదా? ఈ ఆంటీ ఎవరు? ఆంటీ కాదు, అమ్మ. దాని చివరి కోరిక నెరవేరింది రామ్. పాప శ్రీ దగ్గరికి వెళ్ళే టైం వచ్చింది. రామ్మా, మా అమ్మ చెప్పిన కొత్త మమ్మీ నువ్వేనా? ఎందుకింత లేట్ చేసావు మమ్మీ నా దగ్గర రావడానికి? డాడీ ఎక్కడ మమ్మీ? హే, సరే లోపలికి పదండి, కేక్ కట్ చేసి టైం అయింది. వెళ్ళొస్తాను. త్వరగా రండి. మీ హస్బెండ్తో, మీ హస్బెండ్ చెప్పిన సిగరెట్ థియరీ ఉంది కదా, అది తప్పని ప్రూవ్ చేయాలి. ఒక అమ్మాయి ముద్దు కంటే సిగరెటే తోపని. మీరు వెళ్ళండి, నేను ఈయనతో పర్సనల్గా మాట్లాడాలి. ఆంటీ కొంచెం గట్టిగా మాట్లాడండి.